నమస్తే తెలంగాణ చూస్తే మనం నమస్తే తెలంగాణలో గ్రూప్ 1 కు బ్రేక్, నియామకాలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశం. విచారణ తేలే వరకు ప్రక్రియ ఆపండి. సర్టిఫికేట్ పరిశీలన జరుపుకోవచ్చు. కంప్యూటర్ లాగ్ హిస్టరీ సమాచారం న్యాయస్థానానికి సమర్పించండి. మధ్యంతర ఉత్తర్వులో హైకోర్టు ఆదేశం. తిప్పి పిటిషనర్లపై పిటిషన్లైనా ప్రభుత్వానికి ధర్మాసనం ఉపేక్షించబోదని వెల్లడి చేశారు. ఇక నెక్స్ట్ జూలై నుంచి మద్యం ధరల పెంపంట 2,000 కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా కసరత్తు. ఇక రేవంత్ సర్కార్ భూ కుంభకోణాలపై ప్రధాని మాట్లాడరేంటి, చిత్తశుద్ధి ఉంటే కంచె భూములపై విచారణ జరిపించాలని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. ఇక ఆఫ్లైన్ వెనుక మర్మమేంది, కేంద్ర సాధికార కమిటీ తప్పుదో పట్టించాలనుకుంటున్నారా, చెట్లు నరికివేత తర్వాత ముందు తేదీలతో మాన్యువల్ ప్రక్రియట. ఇక హెచ్సియు విద్యార్థి విడుదల, 16 రోజుల అనంతరం జైలు నుంచి బయటికి. రోజుకు ఘన స్వాగతం పలికిన తోటి విద్యార్థులు వర్సిటీ భూముల కోసం పోరాటం ఆపబోమని వెల్లడి. ఇక జపాన్లోనూ అప్పుల వేట, 11,693 కోట్ల అప్పు కావాలని జపాన్ ఏజెన్సీ జైకాను కోరిన రేవంత్. మెట్రో రైల్ ఫేజ్ 2, మూసీ పునర్జీవనం, రేడియల్ రోడ్లకు సాయానికి వినతి. రుణం ఇవ్వాలంటే కేంద్రంతో మాట్లాడండి. జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సూచన. ఇది కొంత అవమానమే మనకు చెప్పాలి. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయింది దాని గురించి ఒక ప్రధాన రియల్ ఆదాయం పాతాళానికి పడిపోయిందంటండి. కాంగ్రెస్ పాలనలో పడిపోయిన స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ రాబడి ఫిబ్రవరి నెలలో వచ్చింది 38%. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి. రాష్ట్ర సొంత పనుల ఆదాయంలో కూడా 91.81 కోట్ల తగ్గుదల నమోదు. కాగ్ నెలవారీ నివేదికలో వెళ్ళడంట. చూద్దాం దాని గురించి మనం. ఇక కాంగ్రెస్ గూండాగిరి, బీఆర్ఎస్ నాయకులపై దాడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు. గబీరావుపేట కొనుగోలు కేంద్రంలో ప్రోటోకాల్ రగడ. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో పెట్టలేదని బీఆర్ఎస్ నిరసన. బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి దిగిన కాంగ్రెస్ నాయకులు. టానా ఎదుట ఆందోళన. కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు. ఈడియట్ మాటలో మాట్లాడకు, ఇసుక రవాణా ఎందుకు అనుమతి ఇవ్వట్లే, రిటైర్మెంట్ టైంలో సస్పెండ్ కాకుండా చూసుకో. చిన్నగూడూరు తహసీల్దార్పై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఆగ్రహం. నేను ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్నే, నాది కలెక్టర్ ర్యాంకే అంటూ దౌర్జన్యం అంట. ఇక జీతాలు అడిగితే ఉద్యోగాలు ఊస్ట్. 5 పంచాయతీ కార్మికులను తొలగిస్తూ అధికారులు ఆదేశాలు. ఎమ్మెల్యేకే ఫిర్యాదు చేస్తావు అంటూ ఆగ్రహం. పాలకుర్తి నియోజకవర్గం చెల్లపల్లి ఘటన. మంత్రి పదవి ఇవ్వకుంటే సీఎంనే దించేస్తా. అడ్డుపడుతున్న వాళ్ళ భరతం పడతాం. రేవంత్ రెడ్డి సామాజిక వర్గం మంత్రులకు మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి అభిమానుల హెచ్చరిక. ముదిరాజ్ అభిమాన సంఘం పేట లేఖలు. సీఎం సొంత జిల్లాలో కలకలం.